ఇప్పుడు నేను కోరుకోలేదు ఎమ్మెల్యే అవుతాను, ఏం లేదు ఎమ్మెల్యే కావాలని కానీ నేను ఇప్పుడు కోరుకోలేదు. మా ఫాదరు, మా తాతగారు మా గ్రామ సర్పంచులు. మా తాతగారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాయల్ గ్రామ సర్పంచ్గా పనిచేశారు. మా ఫాదరు తర్వాత మా నాన్నగారు తర్వాత మధ్యలో ఒకసారి బీసీఏ రిజర్వేషన్ అయింది. తదుపరి నేను మళ్ళీ సర్పంచ్గా ఆ రిజర్వేషన్ సమయంలో నేను వార్డు మెంబర్గా ఉంటూ మొట్టమొదటిసారిగా రాజకీయాలకు వార్డు మెంబర్గా ఉంటూ ఉప సర్పంచ్గా పనిచేసి తదుపరి 5 సంవత్సరాలకి నేను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ సర్పంచ్గా ఉండగానే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ ఉండగా మళ్ళీ నేను జడ్పీటీసీగా కూడా నెగ్గడం జరిగింది కాంగ్రెస్లో. దాని తర్వాత మీరు మళ్ళీ ఏ పార్టీలో ప్రయాణం? జడ్పీటీసీ అయిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి కాపు సంఘం అధ్యక్షుడిగా, అంటే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అధిక సంఖ్యలో కాపులు ఉన్నారు. ఆ కాపు సంఘానికి అధ్యక్షుడిగా నేను ఇప్పుడు ఈ రోజుకి కూడా పనిచేస్తూ ఉన్నాను. కాపు సంక్షేమ సంఘం. కాపు సంక్షేమ సంఘానికి పార్టీ పరంగా లేరు. దాని తర్వాత మీరు పార్టీలో ఉంటూ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తర్వాత ఆ క్యాబినెట్ అయ్యే వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ పూర్తయ్యే వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. వైఎస్ఆర్సీపీలోకి ఎప్పుడు వచ్చారు? విభజన తర్వాత 2014 ఎన్నికల్లో సమ్మెలో రావడం జరిగింది. 14లో వచ్చారు, 11లో కాదు. రాలేదు. 14 నుంచి పార్టీ పదవులు ఏమైనా చేశారా? పార్టీలో ఒక అనుబంధ సంస్థలో వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత అనుబంధ సంస్థల్లో ఒక సంస్థ సేవాదళ విభాగానికి ఈ రీజన్కి కోఆర్డినేటర్గా పనిచేశాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి 5 జిల్లాలకి రీజనల్ కోఆర్డర్గా పనిచేశాను సేవాదళ విభాగానికి. అంతేగాని నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అయితే మీరు అవ్వాలని అనుకోలే? అసలు అనుకోలే. మరి మీకు ఈ జాబ్ కొత్తగానే ఉంటుంది, ఇన్ఛార్జ్ పదవి. కార్యకర్తలుగా చురుకైన అంటే ఎంపీటీసీ జడ్పీటీసీగా ఉంటూ పనిచేస్తూ ఆ తర్వాత పంచాయతీరాజ్ విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా. అంచేత నాకు ఈ కమిటీల నిర్మాణం, ఈ కమిటీ ఏర్పాట్లు, ఇందులో నాకు కొంచెం అలా కాపు సంఘంలో కమిటీలు వేయటం కానీ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అంచెలుగా ఒక సెటప్ ఏర్పాటు చేసేటువంటి అనుభవం నాకు ఉంది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇన్ఛార్జ్ అనేటువంటిది సమన్వయకర్తగా వ్యవహరించడం నాకు పెద్ద కష్టంగా నేను అనిపించట్లేదు.